హాయ్ అండి అందరికీ. ఇదొచ్చేసి సండే రోజండి. సండే రోజు నాకు ఎడిటింగ్ చేయడానికి అవ్వలేదండి. అందుకని నేనేమో ఈరోజు పెడుతున్నానండి. అయితే పిల్లలు బిర్యానీ ఎప్పటినుంచో అడుగుతున్నారు చేయమని. అందుకని నేను మార్కెట్‌కి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చానండి. క్లీన్ చేసేసి ఇంకేంచి బిర్యానీ గిన్నెలో వేసేసామండి. దమ్ బిర్యానీ చేద్దామని చెప్పి. ఇక అందులోనేంచి మసాలా దినుసులన్నీ వేసుకున్నానండి. ఆ తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసుకున్నానండి. 3 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్టు వేసుకున్నానండి. వేసుకొని అందులో కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నానండి. పెరుగు వేసుకుంటే బాగుంటుందని చెప్పి అదిగోండి పెరుగు కూడా తీసుకొచ్చాను. పెరుగైతే వేసామండి. పెరుగు వేసాక ఇక అవన్నీ కలిపేస్తానండి. కలిపేసి ఒక పావుగంట సేపు పక్కన పెట్టేస్తానండి. పక్కన పెట్టేసాక ఇక పావుగంట సేపు పక్కన పెట్టేసుకుంటాను కదండీ! ఇక ఆనియన్స్ అయితే వేపేసుకుంటానండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అయితే వేగుతూ ఉంటాయండి. ఇక చికెన్ కూడా పావుగంట అయిపోయింది. ఇంక దాన్ని కూడా నేనేంచి గ్యాస్ మీద పెట్టేసానండి. బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఆల్రెడీ చూడండి. ఇకేంచి రైస్ కూడా ఒక కంచి పెట్టుకున్నానండి. బాస్మతి రైస్ ఉడకపెట్టుకొని అందులో వేద్దామని చెప్పి ఇక చికెను 50% ఉడికిపోయింది. అందుకని ఇక వేస్తున్నాము మధ్య మధ్యలో ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇక రైస్ కూడా వేస్తున్నామండి పైన. అలా రైస్ వేసుకుంటే రేపు మనం అదే తిన్నప్పుడు బాగుంటుందండి. బిర్యానీ ఉడికాక తీసినప్పుడు చాలా బాగుంటుంది. అందుకని చెప్పి అలా వేసుకుంటున్నాము. ఇక దాని పని అయితే అయిపోయిందండి. అది ఉడుకుతూ ఉంటుంది. ఇక నేనేమో ఆనియన్స్ అవి కోయటానికని కొత్తిమీర అవన్నీ తీసుకొచ్చానండి. మా ఆయనగారు దాని మీద కూడా కొంచెం కొత్తిమీర వేయి బిర్యానీ మీద కూడా అన్నారు. ఓకే అండి నాన్న నేను వేసానండి. ఇక బిర్యానీ అయితే అయిపోయి వచ్చింది. మూత పెట్టేసాము. బిర్యానీ అయితే అయిపోయి వచ్చింది. బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇక చూడండి ఎలా వచ్చిందో మీరే చూడండి. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే మాత్రం చాలా బాగుంది. అది కొంచెం ఫుల్ అయిపోయింది. అందుకు వేరే దీనిలో నేను తీసుకున్నానండి. చాలా బాగా బిర్యానీ చాలా బాగుందండి. ఇక దానికోసం నేను కచంబర్ కోసమని ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకొని అవి కూడా పెట్టేసుకుంటా. బిర్యానీ కూడా ఆల్రెడీ అయిపోయింది కదా! పిల్లలకు కూడా ఆకలేసేస్తుంది. అందుకని చెప్పి నేను కచంబర్ అయితే చేసేస్తున్నానండి. కచంబర్ అయిపోయాక మా వారు, నేను, పిల్లలు అందరం తినేస్తామండి. మా తమ్ముడు కూడా వచ్చాడు. ఇక అయితే కచంబర్ చేసేసానండి. చేసేసాక అందరం కూర్చొని బిర్యానీ అయితే తిన్నామండి. చాలా బాగా వచ్చింది. చికెన్ కూడా చాలా బాగా ఉడికిందండి. బాగుందండి. బిర్యానీ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి నా వీడియో మీకు నచ్చుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.